హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు స్వీట్ అండ్ స్మార్ట్ ఛానల్. నా పేరు శిరీష. ఎలా ఉన్నారండి? అంతా బాగున్నారు కదా? సో నేను కూడా బాగున్నాను. ఈరోజు వీడియో వచ్చేసి ఒక లాంగ్ హారం చూపించబోతున్నాను అనమాట. లేట్ చేయకుండా స్టార్ట్ చేసేద్దాము. దానికి కావాల్సిన మెటీరియల్స్ ఏంటో చూసేద్దాము. ఫస్ట్ అయితే కనుక ఈ పెండెంట్తో స్టార్ట్ చేస్తాము. ఈ పెండెంట్ అయితే కనుక మనకి సెంటర్లో వచ్చేసి పింక్ స్టోన్ ఇచ్చాడు. అలాగే గ్రీన్ అండ్ పింక్ ఆల్టర్నేటివ్గా పెటల్స్ లాగా ఇచ్చాడు అనమాట. దాని చుట్టూ వైట్ స్టోన్స్, అలాగే హ్యాంగింగ్ వచ్చేసి వైట్ పర్ల్స్ ఇచ్చాడనమాట. ప్రీమియం క్వాలిటీ, చాలా బాగుంది. సో ఇక్కడైతే స్టోన్స్, వైట్ స్టోన్స్, పైన వచ్చేసి పింక్, వైట్, గ్రీన్ మొత్తం ఇలా ఇచ్చాడనమాట. బ్యాక్ సైడ్ అయితే ఇలా ఉంటుంది. చూడండి ఎంత బాగుందో షైనింగ్. సో ఇక్కడ అయితే డీ హుక్ అనేది లేదు. ఇక్కడ హోల్స్ ఇచ్చాడనమాట, 3 హోల్స్. మనము స్పిన్నర్స్, చిన్న చిన్న బీడ్స్, పర్ల్స్ అలాంటివి అయితే 3 లైన్స్ ఎక్కించుకోవడానికి. సో మనం సింగిల్ లైన్ కూడా, కొంచెం పెద్ద సైజ్ బీడ్స్ అయితే సింగిల్ లైన్ కూడా ఎక్కించుకోవచ్చు అనమాట సెంటర్లో. సో ఇక్కడైతే కనుక మనకి పింక్ ఇచ్చాడనమాట స్క్వేర్ లాగా. ఇక్కడ నుంచి మనము ఎక్కించుకోవచ్చు అనమాట. సో ఇదైతే కనుక ప్రీమియం క్వాలిటీ పెండెంట్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి లైలాన్ థ్రెడ్. ఇది వచ్చేసి నక్షి బాల్స్ అనమాట. ఇవి కూడా కొంచెం కాస్ట్ ఎక్కువే. ఒక్కొక్కటి వచ్చేసి 50 రూపీస్ పడుతుంది అనమాట. ఇది కూడా ప్రీమియం క్వాలిటీ. నెక్స్ట్ వచ్చేసి ఈ గోల్డ్ బాల్స్ అనమాట. ఇవి వచ్చేసి 10 mm సైజ్ తీసుకున్నాను. దీంట్లో కొంచెం లైన్స్ అనేది డీటెయిలింగ్ ఇచ్చాడు అనమాట. ఇవి కొన్ని తీసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఈ కోరల్స్లో పంకిన్ బీడ్స్ అనమాట. చాలా ప్రీమియం క్వాలిటీ. ఇది కూడా కొంచెం కాస్ట్ వచ్చేసి 40-50 రూపీస్ పడుతుంది ఒకటి. సో ఇది తీసుకున్నాను 6 బాల్స్. నెక్స్ట్ వచ్చేసి ఈ జంప్ రింగ్స్ అనమాట. ఇవి ఒక 2 అయితే చాలు. నెక్స్ట్ వచ్చేసి పర్ల్స్, ఈ 4 బీడ్స్ తీసుకున్నాను. ఇప్పుడు మనకి హారం చేసుకోవడానికి ఎన్ని కావాలో అని చూపిస్తున్నాను అనమాట. 4 పర్ల్స్ తీసుకున్నాను, పెద్ద సైజు, 10 mm సైజు. నెక్స్ట్ వచ్చేసి ఈ అడ్జస్టబుల్ థ్రెడ్ అనమాట. ఈ ఫిష్ హుక్ అనేది ఇచ్చింటాడు. మనకి లెంత్ ఎంత కావాలంటే అంత అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ వచ్చేసి సీజర్ అనమాట. సో మనం ఇప్పుడు మేకింగ్ స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ అయితే కనుక మనము ఈ పెండెంట్ అనమాట, పెండెంట్ తీసుకొని 2 లైన్స్ నైలాన్ థ్రెడ్ అనేది ఎక్కించుకున్నాను అనమాట. ఎక్కించుకునేసి కొంచెం లావుగా ముడి వేసుకోవాలన్నమాట. ఇంత లావు అంటే చూడండి, ఇంత లావుగా ముడి వేసుకోవాలి. ఎందుకంటే మనకి ఇక్కడ చిన్నగా ఉంది కదా, ఈ చిన్నగా వేస్తే దీంట్లో నుంచి పైకి వచ్చేస్తుంది అనమాట. సో అందుకని నేను సెంటర్లో నుంచి తీసుకుంటున్నాను అనమాట. సెంటర్లో నుంచి నీడలు అనేది ఎక్కించుకోవాలి. చూడండి ఇలాగనమాట. చూడండి లావుగా వేస్తే అక్కడ టైట్గా ఉంటుంది అనమాట, ఇలా రాకోకుండా ఉంటుంది. సో అందుకని కొంచెం లావుగా వేసుకొని చెప్పాను అనమాట. సో ఇప్పుడు ఈ దారం అయితే ఎక్కించాం కదా, ఈ దారం తర్వాత ఒక గోల్డ్ బీడ్ వేస్తాము. ఒక గోల్డ్ బీడ్ తర్వాత ఒక కూరలు అనమాట. ఒక కూరల తర్వాత మరి ఒక గోల్డ్ బీడు, ఇలాగా 3 ఎక్కిచ్చేసేయాలి. ఇవైతే హోల్స్ కొంచెం పెద్దగానే ఉంటాయండి, టెన్షన్ అయితే లేదు. నెక్స్ట్ వచ్చేసి ఈ నక్షి బాల్ అనమాట. ఒకటి నక్షి బాల్ వేస్తున్నాను. దీని తర్వాత మరి ఒక గోల్డ్ బీడు, దీని తర్వాత ఒక పర్ల్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి మరి ఒక గోల్డ్ బాల్. ఇప్పుడైతే చాలా కాస్ట్ ఉంది కదండి, గోల్డ్ అయితే మనం కొనలేము. సో ఇలాంటివి చేసి పెట్టుకుంటే మనకి ఫంక్షన్స్ అప్పుడు చాలా బాగా యూజ్ అవుతాయి అన్నమాట, వెరైటీగా. నెక్స్ట్ వచ్చేసి మరి ఒక నక్షి బాల్ వేసాను. నక్షి బాల్ తర్వాత మరి ఇప్పుడు మనము ఒక కూరలు, ఒక ఇది పర్ల్ వేసాం కదా. సో నెక్స్ట్ వచ్చేసి మరి ఒక కూరలు వేయాలన్నమాట. ఆల్టర్నేట్గా ఒకసారి కూరలు, ఒకసారి పర్ల్ అలా వేసుకుంటే చాలా బాగుంటుంది లుక్. సో ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇలా వేసాను అనమాట. దీని తర్వాత మరి ఒక నక్షి బాల్. నక్షి బాల్లో కూడా చాలా వెరైటీస్ ఉన్నాయి. అలాగే డిజైన్స్ కూడా తక్కువ రేట్లో ఉన్నాయి, ఎక్కువ రేట్లో ఉన్నాయి అన్నమాట. ఇప్పుడైతే నేను కూరలు వేసాను కదా, నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు పర్ల్ వేద్దాము. ఆల్టర్నేట్గా అండి, అదొకటి ఇదొకటి, అదొకటి ఇదొకటి చూసుకుంటూ ఉండాలన్నమాట మనకి. నెక్స్ట్ ఏమైంది, ఇప్పుడు ఫస్ట్ ఏం వేసాము, నెక్స్ట్ ఏం వేయాలి, అలా చూసుకుంటే ఈజీగా వేసేసుకోవచ్చు అనమాట. చూస్తున్నారు కదా, ఇలా వేసాను. నెక్స్ట్ వచ్చేసి మరి ఒక నక్షి బాల్. లేదు మనకి అన్ని నక్షి బాల్సే వేసుకుంటామంటే అలా కూడా వేసుకోవచ్చు. ఏమంటే కొంచెం కాస్ట్ ఎక్కువ అవుతుంది. అన్ని నక్షి బాల్స్ అంటే ఒక్కొక్కటి 50 రూపీస్ కదా, సో చాలా కాస్ట్ అవుతుందని చెప్పేసి నేను మిక్స్ అండ్ మ్యాచ్గా ఇలా వేస్తున్నాను అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు కూరలు, తర్వాత గోల్డ్ బీడు. ఇలాగా మనకి ఎంత లెంత్ కావాలంటే అంత లెంత్ ఇలాగే వేసేసుకోవచ్చు అనమాట. మొత్తం ఇలా వేసాను. ఎన్ని వేసాను, 1 2 3 కూరల్స్ వేసాను అనమాట. 3 కూరల్స్ వేసాక
ఇప్పుడు నక్షిబాలు ఒకటి వేసేసి ఇంకా లెంత్ మనకి చాలు అనుకుంటే స్టాప్ చేసేద్దాం. లేదు మనకి ఇంకా కావాలి 20 ఇంచెస్ వరకు కావాలి అనుకుంటే మళ్ళీ ఇంకా ఎక్స్టెన్షన్గా మరికొన్ని వేసుకోవచ్చు అనమాట. నాకైతే ఇప్పుడు 18 ఇంచెస్ వరకు నేను వేసుకుంటున్నాను. సో ఇప్పుడు ఇలా వేసాను అనమాట. సేమ్ ఇలాగే ఇక్కడ కూడా మనము ఇలా వేసుకోవాలి. నేను వేసుకున్నాక చూపిస్తాను ఎలా ఉందని చెప్పేసి. ఇప్పుడైతే నేను ఇప్పుడు రింగ్ వేసేసి ఫినిషింగ్ అయితే చేసేద్దాం. ఈ లాస్ట్ది ఈ జంప్ రింగ్స్ ఉన్నాయి కదా, ఈ జంప్ రింగ్స్కి మనం కావాలనుకుంటే బ్యాక్ చైన్ వేసుకోవచ్చు, లేదనుకుంటే ఈ జంప్ రింగ్స్ వేసుకోవచ్చు. నేనైతే ఇది అడ్జస్టబుల్ థ్రెడ్ తీసుకున్నాను కాబట్టి ఈ రింగ్స్కి వేసేస్తున్నాను అనమాట. సో ఇలాగా ఇలా టైట్గా పెట్టేసుకొని ఇలా నీడల్ అనేది 3 టైమ్స్ చుట్టుకోండి. చాలా ఈజీగా వేసుకోవచ్చండి. ఇలా వేసేసుకొని ఈ రింగ్లో నుంచి ఈ నీడల్ అనేది తీసి ఒక రౌండ్గా రింగ్ ఫామ్ అయ్యేటట్టుగా చేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఒకటి అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి మరి ఇంకో 2-3 వేసుకుంటే మనకి టైట్గా ఉంటుందన్నమాట. సేమ్ ఇలాగే ఇంకొకసారి వేసేసుకుందాము. ఇదైతే గ్రాండ్ ఫంక్షన్స్కి, నైట్ పార్టీస్కి చాలా బాగుంటుందండి. అలాగే పట్టు శారీస్కి అయితే ఇంకా బాగుంటుంది. ఒక గ్రాండ్ ఫంక్షన్స్కి ఇదొక్కటి వేసుకుంటే చాలండి, సూపర్గా ఉంటుంది. సో ఇప్పుడైతే మనం ఇది కట్ చేసేసుకుందాము. నెక్స్ట్ కూడా ఇక్కడే మనము సేమ్ ఇలాగే ఇటువైపు కూడా వేయాలన్నమాట. వేసుకున్నాక చూపిస్తాను ఎలా ఉందని చెప్పేసి. సో ఫైనల్ లుక్ అయితే ఇలా ఉందన్నమాట. చాలా బాగుంది కదా, నాకైతే చాలా బాగా నచ్చింది. ఇదొక్క హారం వేసుకుంటే చాలా అనమాట. పట్టు శారీస్ మీదకి కొంచెం పెద్ద బుట్టాస్ కానీ పెద్ద హ్యాంగింగ్స్ కానీ పెట్టేసుకుంటే మనకి నక్లీస్ ఒక్కటి వేసుకుంటే అయినా పట్టు శారీ మీద చాలా అంటే చాలా బాగుంటుంది. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ బటన్ ఉంటుంది, అది ప్రెస్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ అనేది తెలుస్తుంది అనమాట నేను వీడియో చేసినప్పుడు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.